Welcome to the math class. Today I'm discussing about the topics Fourier transform of multiplication and Fourier transform of derivative. That means differentiation. So first, Fourier transform of multiplication. Statement capital F of x power n, x power of n into that function f of x, multiplication of x, that is equal to minus I whole power of n d power n by d into p power n capital F of p. This is the Fourier transform of multiplication statement. Proof: by the definition of Fourier transform, by the definition capital F of p is equal to capital F of x is equal to integral minus infinity to infinity f of x into e power ipx into dx. Already we know the definition of Fourier transform. Therefore, the derivative of this one d by dp into f of p, that is equal to, with respect to p, differentiation with respect to p on both sides, d by dp into integral minus infinity to infinity f of x into e power ipx into dx. That is equal to, this can be written as minus infinity to infinity f of x into dou by dou p or d by dp, no problem, into e power ipx into dx. That is equal to minus infinity to infinity f of x into d by dp of e power ipx is equal to ix into derivative with respect to p cheste ix into e power ipx into dx. So this is the first derivative, d power 1 by d power 1. This is the first derivative. Now the second derivative, first derivative ఎంత వచ్చింది. Now the second derivative d square by dp square into f of p. సెకండ్ డెరివేటివ్ దీనికి ఇంకోసారి డెరివేటివ్ కడదాం, d by dp of bracket open integral minus infinity to infinity f of x into ix into e power ipx into dx into అవసరం లేదు ఇంకా. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ దానికి డెరివేటివ్ కడితే ఏమవుతుందంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f of x into d by dp into e power ipx into ix ఉంది కదా మనకి, ix into dx. That is equal to integral minus infinity to infinity ఈ f of x అలాగే ఉంచుదాం, d by dp of e power ipx అని ఉంది. అప్పుడు ఏమవుతుంది, పైదానిలాగా ఇంకొక ix వచ్చింది, ఇంకొక ఇక్కడలాగా ix వచ్చి ఇంటూ ఈ పవర్ ఐపిఎక్స్, ఇక్కడ ఒక ఇంకొక ix ఉంది ఇంటూ డిఎక్స్. అండ్ నెక్స్ట్ స్టెప్లో మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐఎక్స్ స్క్వేరు ఇంటూ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది, ఐ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది కదా, ఎక్స్ స్క్వేర్ని ఏమో లోపల పెడదాం, మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ డిఎక్స్. సో దిస్ ఇస్ ద సెకండ్ డెరివేటివ్. ఇన్ జనరల్ ఇప్పుడు ఎంత డెరివేటివ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఇన్ జనరల్ ఇలాగే d పవర్ n బై
d into p power n capital F of p, that is equal to I power n. ఎంత డెరివేటివ్ కాబట్టి I power n ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ప్రతిదానికి ఈ పవర్ ఐపీఎక్స్ వస్తుంది కదా ఇంటూ డిఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ పవర్ ఎన్ ఇంటూ ఐ పవర్ ఎన్ ఇంటూ దీన్ని ఎలా రాస్తామంటే ఇది డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ లాగా ఉంది కాబట్టి క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకే, అంటే దట్ ఈస్ ఇది ఎలా అవుతుందో చూద్దాం. దట్ ఈస్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది చూద్దాం. మనకేం కావాలి, -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ క్యాపిటల్ డి పవర్ ఎన్ ఇంటూ డిపి పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి రావాలి మనకి. కాబట్టి ఓన్లీ ఇప్పుడు ఈ పార్ట్ కన్సిడర్ చేస్తాను. దట్ ఈస్ ఇదేమవుతుంది చూద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ 1 బై దీన్ని ఎలా రాద్దామంటే 1 బై ఐ పవర్ ఎన్, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇలా రాసుకోవచ్చు, డి పవర్ ఎన్ బై డి పి పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ వన్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ దిస్ ఈజ్ ఆల్సో కెన్ బి రిటర్న్ యాజ్ ఐ పవర్ ఎన్ బై ఐ పవర్ ఎన్ కి స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ 1 ఉంది కదా, ఒక ఐ పవర్ ఆఫ్ ఎన్ ఒక ఐ పవర్ ఆఫ్ క్యాన్సిల్ అయిపోతే ఇదేగా మరలా వచ్చేది, ఇంటూ డి పవర్ ఎన్ బై డి ఇంటూ పి పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ పి. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు, దీన్ని ఇలా రాసుకోవచ్చు, అంతా ఒకటే, ఈ లైన్ అంతా ఒకటే. కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే దేర్ ఫోర్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిదంటే ఇది రాసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి ఇక్కడ ఒక ఐ పవర్ ఆఫ్ ఎన్ కింద ఉంటుంది, ఇది పైకి వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే మైనస్ ఐ హోల్ పవర్ ఎన్ అవుతుంది, -i హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ డి పవర్ ఎన్ బై డి ఇంటూ పి పవర్ ఆఫ్ ఎన్ బ్రాకెట్లో ఎఫ్ ఆఫ్ పి. అంతేనా, ఇక్కడ చూడండి ఒక ఐ పవర్ ఇక్కడ ఏమవుతుంది, ఇది ఐ పవర్ -n అవుతుంది, ఆ మైనస్ ముందు చూస్తే -1 ఇంటూ -1 హోల్ పవర్ ఆఫ్ ఎన్ రాసుకోవచ్చు కదా. కాబట్టి ఓకే, హెన్స్ సాల్వ్డ్. సో దిస్ ఈస్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ మల్టిప్లికేషన్. సిమిలర్లీ ఇది ఎలాగైతే మనం సాల్వ్ చేస్తామో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్ కూడా చేద్దాం. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ డెరివేటివ్, ఫోరియర్ transform of derivative. రైట్, స్టేట్మెంట్ ఎలా ఉంటుందంటే స్టేట్మెంట్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ డి పవర్ ఎన్ బై dx power of n into small f of x is equal to minus ip whole power of n capital F of p. This is the Fourier transform of derivative. So ఇది మనం ఎలా చేస్తామంటే proof by using the definition of Fourier transform. కాబట్టి by the definition of Fourier transform, by the definition of Fourier transform, capital F of derivative అంటే f dash of x కదా ఫస్ట్ డెరివేటివ్, f dash of x ఫస్ట్ డెరివేటివ్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ f of f dash అంటే d by dx into f of x, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ -infinity to infinity f dash of x into e power ipx into dx.
that is equal to minus infinity to infinity e power ipx into d by dx of f of x అంటే d of f of x రాసుకుంటాను, d of f of x. సో దిస్ ద ఫస్ట్ డెరివేటివ్ మనం చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డెరివేటివ్ దీనికి ఎలా రాద్దామంటే ఈ పవర్ ఐపిఎక్స్, ఈ పవర్ ఆఫ్ ఐపిఎక్స్ని పెడితే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇంటూ డి, ఇది డి అని ఇంటిగ్రల్ క్యాన్సిల్ అయిపోతే అప్పుడు మనకి ఓన్లీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. లిమిట్స్ వచ్చి మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ, ఇక్కడ ఇంటిగ్రల్ డిఫరెన్సియేషన్ క్యాన్సిల్ అయిపోయింది, మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ లిమిట్స్ ఇలా ఉన్నాయి. ఓకేనా, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, సో ఇది ద ఫస్ట్ ఫంక్షన్ అండ్ సెకండ్ ఫంక్షన్. దీనికి బై పార్ట్స్ అప్లై చేస్తున్నాను చూడండి, ఇక్కడ దీన్ని ఇలా రాసుకున్నాను కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఫంక్షన్. ఇంటిగ్రల్ f of x into g of x dx, integral f of x into g of x into dx, that is equal to f of x into integral g of x into dx minus integral d by dx of f of x into integral g of x into dx plus c whole into dx plus c. సో ఇది బై పార్ట్స్ ఫార్ములా, ఇది బై పార్ట్స్ ఫార్ములా. ఓన్లీ ఈ పార్ట్గా మాత్రం ఇక్కడ ఈ ఫార్ములా మనం ఉపయోగిస్తున్నాము కాబట్టి మైనస్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ డి బై డిఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐపి ఇంటూ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ డిఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుందంటే యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు జీరోకి, యాజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ జీరో అయిపోతుంది, ఎందుకని లిమిట్స్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఉంది కాబట్టి ఈ టర్మ్ మొత్తం జీరో అయిపోతుంది. కాబట్టి ఎందుకు జీరో అయిపోతుంది చూద్దాం, ఇది జీరో. ఓకేనా, మైనస్ ఇక్కడ ఐపీ ఉంది కదా, ఈ ఐపీని బయటికి తీసుకొస్తాను, ఐపీ. ఓకేనా, తర్వాత ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా, ఇక్కడ సిన్స్ అజ్యూమింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది జీరో అవుతుంది యాజ్ ఎక్స్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ, దాని ప్రకారం జీరో అయిపోతుంది. అంటే ఫైనల్గా మనకి మిగిలేది మైనస్ ఐపీ ఇంటూ ఇది డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్లో ఉందిగా, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో, అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డెఫినేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫైనల్గా దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐపీ ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు మన డెఫినేషన్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి లాగా రాస్తాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డెరివేటివ్ మనం చేస్తే ఇది వచ్చింది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ డెరివేటివ్ చేస్తే నౌ క్యాపిటల్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ డబల్ డాష్ ఎలా రాస్తాము, డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఆ ఫంక్షన్ మనం రాసుకునేది. దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ రాస్తే ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, కంటిన్యూషన్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ, ఇక్కడ ఈ పవర్ ఐపీఎక్స్ ఉంది ఇంటూ దీన్ని ఎలా రాస్తానంటే డి ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, అంతేగా, దీన్ని ఇలా రాసుకోవచ్చు, డి ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్న ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ అన్న ఒకటే. ఇప్పుడు చూద్దాం, ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ అగైన్ అప్లయింగ్ బై పార్ట్స్ అప్లై చేస్తే ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఇంటిగ్రల్ డెరివేటివ్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ మాత్రమే ఉంటుంది. లిమిట్స్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ పెద్ద ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఐపీ ఇంటూ డిఎక్స్. దట్ ఈజ్ ఈక్వల్ ఇందాకలాగా ఈ టర్మ్ అంతా జీరో అయిపోతుంది, ఎందుకని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు జీరో అయితే యాజ్ ఎక్స్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ, కాబట్టి
ఇక్కడ ఏం రాద్దామంటే మైనస్ ఐపీ, ఈ ఐపీని బయటకు తీసుకొచ్చేస్తే మైనస్ ఐపీ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐపీ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ని డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకుంటాను. డి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఈ టర్మ్ ఎందుకు జీరో అయిపోయింది, ఇది ఒకటే రాశాను కదా, ఇక్కడ రాద్దాం. సిన్స్ అజ్యూమింగ్ జీరో అయిపోయింది మనకి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కదా, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు జీరో అయ్యింది. ఎందుకంటే యాజ్ ఎక్స్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ ప్రకారము. సో అది జీరో అయిపోయింది. ఇక మనకి సెకండ్ ఫంక్షన్ కంటిన్యూ అవుతా వచ్చింది అనమాట, డి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్. మరలా మనకి ఇప్పుడు ఏంటిది ఇది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఐపీ. మరలా చూడండి, ఇది ద ఫస్ట్ ఫంక్షన్ అండ్ సెకండ్ ఫంక్షన్. ఇక్కడ కూడా మళ్ళీ బై పార్ట్స్ అప్లై చేస్తాను. సిన్స్ బై పార్ట్స్, ఇక్కడ సిన్స్ బై పార్ట్స్, ఇక్కడ కూడా ఈ మైనస్ ఐపీ బయట ఉంచేసేస్తే మళ్ళీ పెద్ద బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ మళ్ళీ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫంక్షన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఫంక్షన్. బై పార్ట్స్ అప్లై చేస్తున్నాను చూడండి. ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ డి ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ మామూలుగా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ మైనస్ బిగ్ ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఇక్కడ మనకి డిఎన్ ఇది క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐపీ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐపీ ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ డిఎక్స్. జస్ట్ బై పార్ట్స్ ఫార్ములా అప్లై చేశాను. దట్ ఈజ్ ఈక్వల్. మరలా ఇక్కడ ఈ టర్మ్ అంతా జీరో అయిపోతుంది. ఎందుకని, అది ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు జీరో అయితే అది ఎక్స్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి. ఇక్కడ మైనస్ ఐపీ ఉంది, మైనస్ ఐపీ, ఈ టర్మ్ అంతా జీరో అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి ఈ మైనస్ లేదు, ఇదంతా అప్పుడు ఇదంతా జీరో అయిపోద్ది. ఇది ఇంటూ ఇది కదా జీరో అయిపోద్ది. కాబట్టి ఈ మైనస్ ఐపీ ఉంటుంది. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఒక్కటి, ఇదంతా జీరో కదా, ఇది ఒక్కటే ఉంటుంది. ఇక్కడ మైనస్ ఐపీని బయటికి తీసుకొచ్చాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇక్కడ రాస్తాను. సిన్స్ అజ్యూమింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు జీరో అవుతుంది యాజ్ ఇది ఎక్స్ టెన్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు, ఎక్స్ లిమిట్స్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఉన్నప్పుడు ఆ వాల్యూ జీరో అయిపోతుంది. కాబట్టి ఇది మిగిలింది మనకి. కాబట్టి నెక్స్ట్ మైనస్ ఐపీ కదా, ఇదంతా ఒక్క నిమిషం, ఇదంతా బ్రాకెట్స్ కదా, పెద్ద బ్రాకెట్ ఇక్కడ. అండ్ ఆల్సో ఈ టర్మ్ జీరో అయిపోతే మైనస్ ఐపీ కదా, ఇక్కడ మైనస్ ఈ ఐపీ ఇంటూ ఐపీ కదా, కాబట్టి ఇక్కడ ఐపీ స్క్వేర్ ఉంటుంది, మైనస్ ఐపీ స్క్వేర్ ఉంటుంది. చూడండి, ఈ మైనస్ ఐపీ ఇంటూ ఇక్కడ ఒక ఐపీ ఉంది కదా, ఐపీ ఇంటూ ఐపీ స్క్వేర్ వస్తుంది. కాబట్టి ఇది మిగిలింది మనకి. ఓకే, అంటే నెక్స్ట్ వచ్చి దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐపీ స్క్వేరు ఇది డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ లా ఉంది కదా, క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవచ్చు. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, దీని ఎలా రాసుకోవచ్చు, ఇది మైనస్ ఐపీ స్క్వేర్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద సెకండ్ డెరివేటివ్. అంటే దేర్ ఫోర్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఎక్స్ చేస్తే మైనస్ ఐపీ స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి వచ్చింది. సో సిమిలర్లీ ఫర్ ఎంత డెరివేటివ్కి ఏమవుతుంది, సిమిలర్లీ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ పవర్ ఎన్ ఆఫ్ ఎక్స్ ఎంత డెరివేటివ్కి, అప్పుడు ఎఫ్ ఆఫ్ ఇది ఎలాగైతే వచ్చిందో సేమ్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ డి పవర్ ఎన్ బై డిఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐపీ హోల్ స్క్వేర్ కదా, కాబట్టి ఇక్కడ మైనస్ ఐపీ హోల్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి. సో దిస్ is the nth derivative formula. So therefore hence prove.
So this is the procedure we have to solve. We have to solve any problem by multiplication x. That is the Fourier transform of multiplication, and the derivative of that function is also called as the Fourier transform of derivative. Okay, hence proof. Thank you so much.